మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఈవెన్ వెస్ట్ బెంగాల్ లో జరుగుతుంది ఏంటంటే అండి, ఒకవైపు ఏమో సువేందు అధికారి తన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు, సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఓవైపు ఆల్రెడీ మహిళలకు ఇస్తానన్న చెప్పినటువంటి 3,000 రూపాయలు ఏదో ఇచ్చే ఒక భృతి ఏదైతే ఉందో అది కూడా ఇస్తున్నారు. అండ్ ఇంకొక వైపు ఈ కోర్స్ కరెక్షన్ జరుగుతోంది. అవినీతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు కదా విజువల్. సో ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సువేందు అధికారి. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం వచ్చింది ఏంటంటే, మేజర్ ఈ బిజినెస్ చేస్తున్నటువంటి ఆంటర్ప్రినర్స్ ఉంటారు కదా, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు, ఇన్వెస్టర్స్ తోటి ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాడు. మొట్టమొదటిసారి వెస్ట్ బెంగాల్ చరిత్రలో నాకు తెలిసి ఆ నందిగ్రామ్ ఇష్యూ అప్పుడు ఏదో కొంత SEZల కోసమని ప్రయత్నం జరిగింది, కానీ ఆ తర్వాత ఇంతవరకు ఎప్పుడు జరగలే. మొట్టమొదటిసారి ఇన్వెస్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి వెస్ట్ బెంగాల్లో ఇన్వెస్ట్ చేయండి, పరిశ్రమలు పెట్టండి, తద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి లభిస్తుంది, తద్వారా కొంత ఎకానమీ బూస్ట్ అవుతుంది అని చెప్పి ప్రయత్నము సువేందు అధికారి ముఖ్యమంత్రి అయిన జస్ట్ 1 month లోనే జరుగుతుంది. 20 ఏళ్ల తర్వాత అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే స్వాతంత్ర భారతంలో ఎప్పుడు జరగలే. అట్లీస్ట్ SEZల కోసమని ఆ బుద్ధదేవ్ భట్టాచార్య గారు ఏదో ప్రయత్నం చేసినప్పుడు ఈమె చెడగొట్టింది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు అది మళ్ళీ కరెక్షన్స్ జరుగుతున్నాయి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, వెస్ట్ బెంగాల్ మళ్ళీ పూర్వపు స్థితికి రావాలి అని అంటే కనీసం ఒక 2-3 టర్మ్స్ పనిచేస్తే గానీ అవ్వదు. స్వాతంత్రం సమయంలో చూస్తే వెస్ట్ బెంగాల్ జీడిపి వాస్ గ్రేటర్ దెన్ ఎనీ. గ్రేటర్ అండి. అసలు వాళ్ళు కల్చరల్లీ అన్ని రకాలుగా వాళ్ళు చాలా అద్భుతంగా ఉండేది. నిజంగా చాలా ఒక అద్భుతమైన భూభాగం అది. రిచ్ హెరిటేజ్ అండ్ ఇంటలెక్చువల్స్ ఎక్కువ మంది ఉన్న భూభాగం అది. ఐ మీన్ ఆ ప్రాంతంలో ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం రచించిన వాళ్ళు ఉన్నారు, ఎంత గొప్ప చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర అంతా తీసేసి ఏదో ముస్లిం ప్రాంతంగా దాన్ని మార్చేశారు. చొరబాటుదారుల రాష్ట్రంగా మారిపోయింది అది నిజంగా మాట్లాడితే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఏదో ఇల్లు రిపేర్ కోసం అంటే ఆయన ఎవరిని అడిగారట అక్కడ. అది TMC నాయకులు. ఆయన ఎవరైనా సరే మాకు సంబంధం లేదు, మీరు మాకు కట్మని ఇవ్వాల్సింది. కరెక్ట్. సో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పేసి ఇప్పుడే వచ్చింది, జస్ట్ చూస్తున్నాను. సువేందు అధికారి మీటింగ్ ఇండియాస్ ఇన్ఫ్రా హాన్షోస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు కట్టడానికి అండ్ అక్కడ హైవేలు నిర్మించడానికి అసలు ఇప్పటి వరకు అక్కడ నిజంగా రోడ్ కనెక్టివిటీ లేదు. మేము బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ కొంతమంది బంగ్లాదేశీ హిందువులు వాళ్ళతో ఏంటిది మా భారతదేశం చూసారా మీరు ఎప్పుడన్నా అని మేము మాట్లాడుతున్నాం. ఇండియాలో ఎంత మంచి అద్భుతమైన డెవలప్మెంట్ ఉంటుంది, చాలా మంచి రోడ్లు, మాకున్న ఎలక్ట్రిసిటీ అన్ని ఉన్నాయి కదా అని అంటే, మీ భారతదేశంలో ఉన్నాయి కావచ్చు, వెస్ట్ బెంగాల్లో చూపించండి అని అడిగాడు ఒకడు. చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే వాడు వెస్ట్ బెంగాల్కి వచ్చిపోతుంటాడు. వాళ్ళు కోల్కతాకి రెగ్యులర్ గా వాళ్ళు వచ్చిపోయే రకం అనమాట. వాళ్ళకి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కోల్కతా కాదు అని చెప్పి ఆయన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, హైదరాబాద్ కి మెడికల్ టూరిజం ఎక్కువ. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో చాలా మంది హిందువులు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, హిందువులేం కాదు ముస్లిమ్స్ హిందువులు అందరూ కూడా అక్కడ చిన్న ఆర్థోపెడిక్స్ సర్జరీల దగ్గర నుంచి పెద్ద స్టంట్స్ వేసుకునే వరకు కూడా, హార్ట్ ఆపరేషన్స్ అవి వరకు కూడా వాళ్ళు హైదరాబాద్ కి చెన్నైకి ఎక్కువ వస్తారు, ప్రిఫర్ చేస్తారు. ఎందుకు ఎక్కువ వస్తారంటే ఇక్కడ మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని. బంగ్లాదేశ్ లో ఏం లేదు, బంగ్లాదేశ్ లో ఏమీ లేదు. అలాంటి పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఉంది. అసలు ఎంత అన్యాయం కదా. అసలు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒకప్పుడు బ్రిటిషర్లు రాజధానిగా పెట్టుకున్నటువంటి కోల్కతా ఇవాళ ఈ పరిస్థితిలోకి వచ్చిందంటే దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు నేను అడిగేది అదే. ఇప్పుడు ఇవాళ ఇండి బ్లాక్ సమావేశం జరుగుతోంది. ఇండి బ్లాక్ దాంట్లో ఇవాళ ఇంకో గొడవ నడుస్తోంది. మేజర్ గా ఈ ఎలక్షన్స్ తోటి ఓవైపు DMK అవుట్ అయిపోయింది, ఇండి బ్లాక్ నుంచి DMK వెళ్ళిపోయింది. అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు అని మనకి ఇప్పుడు వరకున్న సమాచారం. మమతా బెనర్జీ మొన్నటి వరకు ఈ మొత్తం కూటమిలో అసలు నేనే కూటమి నడపాలి అని చెప్పినటువంటి మమతా బెనర్జీ ఇవాళ శరణు వేడుతూ వస్తున్నటువంటి పరిస్థితి చూడండి. బండ్లు ఓడలు బండ్లగును అని ఎవరు నిజంగా దాంట్లో ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ నేను చూస్తాను, ఇప్పుడు నేను మాట్లాడతాను అనే పరిస్థితిలోకి వచ్చాడు. నిజంగా రాహుల్ గాంధీ మాట్లాడితే అధీర్ రంజన్ చౌదరి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, నిజానికి కాంగ్రెస్ కి అవకాశం కూడా ఉంది. వెస్ట్ బెంగాల్లో ఎదగడానికి కాంగ్రెస్ కి అవకాశం చేసుకోగలిగితే ఎందుకుంది అని అంటే, సార్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏంటి పరిస్థితి, బీజేపీ వచ్చింది, ఒక జాతీయవాద రాజకీయాలు నేర్పేటువంటి బీజేపీ వచ్చింది. బీజేపీకి అగేన్స్ట్ గా కమ్యూనిస్ట్ భావజాలం, నిజంగా కమ్యూనిస్ట్ భావజాలం ఇవాళ అవుట్ అయిపోయింది. నిజంగా దాన్ని ఎవరు ఆదరించే పరిస్థితుల్లో లేదు. సో సిపిఎం ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉన్నా సిపిఎం భావజాలం అట్రాక్ట్ చేసే పరిస్థితుల్లో లేదు. బికాస్ డెవలప్మెంట్ కావాలంటారు, చాలా ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళ కోర్ ఐడియాలజికల్ అంశాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈ జంక్స్చర్ లో
ముస్లిం ఓట్ బ్యాంకు కాంగ్రెస్ వైపు రావడానికి అవకాశం ఉంది సరిగ్గా వర్క్ చేస్తే కనుక. ఇవాళ కనుక ఒకవేళ మళ్ళీ రాహుల్ గాంధీ పర్వాలేదు మమతా బెనర్జీకి మనం సపోర్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన బొంద తాను తీసుకొని మళ్ళీ మీదకి వెళ్ళి మట్టి పోసుకున్నట్టే. లిటరల్లీ ఏం లేదు వెస్ట్ బెంగాల్, వేరే ఆప్షన్ ఏం లేదు. సో ఇప్పుడున్న